బ్రేకింగ్ లో చూస్తున్నాం. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎజ్రా స్ట్రీట్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న 17 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తుండడంతో చుట్టుపక్కల వారిని కూడా తరలిస్తూ ఉన్నారు. బ్రేకింగ్ లో రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. కోల్కతాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎజ్రా స్ట్రీట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న 17 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తుండడంతో చుట్టుపక్కల వాళ్ళని కూడా తరలిస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఇక లేటెస్ట్ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, యాక్చువల్గా ఇది జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? ప్రమాదం మాత్రం కోల్కతాలో భారీగా చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే హెజ్రా స్ట్రీట్ లో భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. అపార్ట్మెంట్ ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దాదాపు పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయి. అయితే 17 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి. వాటన్నిటిని కూడా మంటలు ఆర్పడానికి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ లో నివసించే వారందరినీ కూడా పోలీసులు కావచ్చు, స్థానికులు బయటకు తరలించిన నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎందుకు జరిగింది అంత ప్రమాదం అనే దానిపైన కూడా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఇది. 17 ఫైర్ ఇంజన్లు ఇంకా మంటని అదుపులోకి తీసుకొస్తున్నాయంటే మనము ఆలోచించుకోవాలి ఇంత పెద్ద ఫైర్ ఎగ్జిట్ అనేది. ముఖ్యంగా చూస్తే ఇందులో మాత్రము ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత విచారణ జరుగుతూ అసలు అగ్ని ప్రమాదం ఇక్కడ జరిగింది అనేది మొత్తం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ భవన్.